त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरुर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं गुरौ रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्वसुसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभागवते अद्य किंचित पूर्वकथा प्रमेय अनुवादः श्रीगुरुभ्यो नमः हरि ओम् सत्वं रजस्तम इति प्रकृतेर्गुणास्तैर्युक्तः परः पुरुष एकैहास्य दत्ते सित्यादये हरिविरिञ्च हरेति संज्ञाः श्रेयांसि तत्र खलु सत्त्वतनौ नृणां स्युः अतो वै कवयो नित्यं भक्तिं परमया मुदा वासुदेवे भगवती कुर्वन्त्यात्मप्रसादिनीं सत्त्वं रजस्तम इति प्रकृतेर्गुणाः तैर्युक्तः परः पुरुषः एकैहास्य तत्ते सित्यादये हरिविरिञ्च हरेति संज्ञाः श्रेयांसि तत्र खलु सत्त्वतनौ नृणां स्युः శ్రీమదాచార్యుల వారు భగవంతుడి సృష్టి స్థితి సంహారానికి సంబంధించి భగవంతుడే సందర్భానికి తగ్గట్టు 3 పేర్లతో పిలువబడతాడు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అని పిలువబడేవాడు పరమాత్మ. ప్రళయం చేసేటటువంటి సందర్భంలో హర అని పిలువబడేవాడు. స్థితి చేసే సందర్భంలో విష్ణు అని పిలువబడేవాడు లేదా హరి అని పిలువబడేవాడు. ఇలా త్రిమూర్తులకు సంబంధించిన మిగిలిన ఇద్దరు బ్రహ్మదేవుడు రుద్రదేవుడు వాళ్ళిద్దరికీ ఉండేటటువంటి నామధేయాలు ఏవైతే ఉన్నాయో ఆ నామధేయాలు వాస్తవికంగా భగవంతుడివే. అటువంటి భగవంతుడే ఆ నామములతో పిలువబడతాడు, ఆ నామధేయాలతో పిలువబడతాడు సందర్భానికి తగ్గట్టు. అంటే తనవే అయిన నామములను బ్రహ్మదేవుడికి రుద్రదేవుడికి ఇచ్చాడే తప్ప రుద్రదేవుడికి బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా వారికి సొంతంగా పేరు అనేది కూడా లేదు. దేవతల పరిస్థితి అందరిది కూడా ఇంతే. దాన్ని స్పష్టంగా మహాభారత తాత్పర్యం అనే సందర్భంలో వేరే వేరే సందర్భంలో దేవానాం నామద ఏక ఏవ ఇత్యాది నామాని సర్వాణి యమావిశంతి ఇవే మొదలైనటువంటి ఎన్నో వేద మంత్రాలను మనం చూసినప్పుడు జగత్తులో ఉండేటటువంటి జగత్తులో పిలువబడేటటువంటి సకల నామములు కూడా పరమాత్ముడివే. ముఖ్యంగా అముఖ్య వృత్యా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ నామములతో పిలువబడతారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో ఇవాల్టి శ్లోకం అంటే ఎవరి దగ్గరైనా భాగవత తాత్పర్య నిర్ణయం సర్వమూల గ్రంథాలకు సంబంధించి భాగవత తాత్పర్య నిర్ణయం అనే పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు 2వ అధ్యాయం ప్రథమ స్కందానికి సంబంధించిన 2వ అధ్యాయంలో 24వ శ్లోకాన్ని చూడండి. ఈ 24వ శ్లోకానికి శ్రీమదాచార్యుల వారి వ్యాఖ్యానం అనేది ఉన్నది. తాత్పర్య నిర్ణయం అని దీనికి కూడా రాశారు, ఈ శ్లోకానికి రాశారు. ఈ శ్లోకం అనేది మీరు పుస్తకంలో రిఫర్ చేసుకుంటే మీ ఇష్టం, మీ అనుకూలం.
ఎవరి దగ్గరైనా లేదు అంటే మామూలుగా విషయాన్ని విని తెలుసుకొని నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. మొత్తానికి బ్రహ్మ, హర ఇవన్నీ పేర్లు కూడా భగవంతుడివే. బ్రహ్మదేవుడికి, రుద్రదేవుడికి ప్రత్యేకంగా పేరు అనేది లేదు. విష్ణోరేవ త్రిసంజ్ఞాః, విష్ణువే 3 పేర్లతోనూ కూడా పిలువబడతాడు. దీని మీద ఒక ఆక్షేపం చేసుకుంటారు పూర్వపక్షాన్ని యాదవారుల వారు. నను యది విష్ణుప్రసాద ఏవ మోక్షదంకః తర్హి సాత్వికానామివ రాజసానాం తామసానాం చ కుతో న మోక్షః. ఒకటి, సాత్వికులకి మాత్రమే మోక్షం అనేది తెలిసిపోయింది. సాత్వికులకి ఎలాగో మోక్షము ఉన్నది అనేది సిద్ధం. ఆ అన్నీ కూడా పరమాత్ముడే ఇచ్చేవాడైతే రాజసికులకి, తామసికులకి కూడా ఆయనే మోక్షాన్ని ఇవ్వవచ్చు కదా! ఆ 3 గుణాలు పరమాత్ముడి అధీనమే. 3 గుణాలు పరమాత్ముడి చెప్పు చేతులు ఉంటాయి. 3 గుణాలని తను ఉపయోగించుకొని వేరు వేరుగా సృష్టి, స్థితి, సంహారాలు మొదలైనవన్నీ కూడా చేస్తాడు భగవంతుడు. ఇలా ఉండగా ఆ ప్రకృతికి సంబంధించిన 3 గుణాలు పరమాత్ముడి అధీనమై ఉన్నప్పుడు, ఆ 3 గుణాలకు ఉన్నట్టు అంటే ఆ 3 గుణాలకు సంబంధించిన సాత్వికులు, రాజసికులు, తామసికులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మోక్షం ఎందుకు ఇవ్వడు పరమాత్మ? బ్రహ్మదేవుడిలో, రుద్రదేవుడిలోనూ కూడా ఉంటూ తనే ఎందుకని ఆ బ్రహ్మ రుద్రాదులను ఉపాసన చేసినటువంటి దైత్య దానవులందరికీ కూడా తను వరాలు అనేవి ఇస్తాడు. ఇవే మొదలైనటువంటి కొన్ని విషయాలని ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తారు. దానికి కారణం అనేది కూడా ఈ శ్లోకంలోనే మనకు తెలుస్తుంది అని శ్రీమదాచార్యుల వారు మనకు వివరించి చెబుతారు. మొత్తానికి 3 పేర్లు పరమాత్ముడివే. ఇది ముందు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఎందుకు బ్రహ్మదేవుడిలోనూ తనే ఉంటూ, ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు అని వింటాం సప్తమ స్కంద భాగవతంలో. అలా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు అనే సందర్భం ఉన్నప్పుడు, ఆ హిరణ్యకశిపుడి విషయంలో బ్రహ్మదేవుడు అని ఉపాసన చేసిన బ్రహ్మణే నమః, బ్రహ్మణే నమః అని ఉపాసన చేసిన అది బ్రహ్మ అనే పేరు పరమాత్ముడిదే కదా! బ్రహ్మదేవుడిలో ఉంటూ పరమాత్ముడే హిరణ్యకశిపుడికి కూడా తను వరం ఇవ్వడానికి రావాలి. ఇలా రావణాసురుడు రుద్రదేవుడి ద్వారా వరాన్ని పొందాడు. రుద్రదేవుడి అంతర్యామి రుద్ర అనే పేరు కూడా పరమాత్ముడికి ఉన్నది. మొత్తానికి రుద్రదేవుడు ఆయన నిమిత్తం ఆయనలో ఉంటూ భగవంతుడే రావణాసురుడికి కూడా వరం అనేది ఇచ్చాడు. ఇలా ఎందుకు? అన్నీ తన చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకని ప్రత్యేకంగా వీళ్ళకి తామసికులు అని చెప్పి ఆ తమస్సుకి సంబంధించిన అంధతమస్సు మొదలైనవన్నీ కూడా వాళ్ళకి కలగజేస్తాడు పరమాత్ముడు. మొత్తానికి 3 గుణాలు ఆయన అధీనమే. 3 గుణాలకు తగ్గట్టు 3 రూపాలతో 3 రకాల పనులు తనే చేస్తాడు. 3 రకాల పేర్లతో కూడా తనే పిలువబడుతూ బ్రహ్మదేవుడిలో, రుద్రదేవుడిలోనూ కూడా తనే ఉంటూ తనే బ్రహ్మ రుద్రాదులను నిమిత్తం చేసి దైత్య దానవులందరికీ కూడా భయంకరమైన వరాలన్నీ కూడా ఇచ్చేవాడు కూడా నిజమే. ఇలా అయినా ఎందుకు చేస్తాడు? ఎందుకని అందరికీ సాత్వికుల వలె తామసికులకి, రాజసికులకి కూడా మోక్షాన్ని ఇవ్వడు పరమాత్మ అని అడిగితే అది రెండో భాగంగా మనకు వివరించి చెబుతారు. మొదటిది బ్రహ్మదేవుడు, రుద్రదేవుడు ఈ 2 పేర్లు కూడా పరమాత్ముడికి సంబంధించినవే. దానికి వామన పురాణంలోని వచనం బ్రహ్మ విష్ణీశ రూపాణి త్రీణి విష్ణోర్మహాత్మనః బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపీ శివే స్థితః పృథగేవ స్థితో దేవో విష్ణురూపీ జనార్దనః. ఈ ప్రకారంగా వామన పురాణంలోని వచనం. బ్రహ్మ విష్ణు ఈశ రూపాణి, బ్రహ్మాంతర్యామి అయిన బ్రహ్మరూపం, బ్రహ్మలాగే ఉండేటటువంటి రూపం. విష్ణు తనే, రుద్రుడి అంతర్యామి కూడా రుద్రాంతర్గతంగా ఉండేటటువంటి రుద్ర రూపము అదే. అలాగే ఉంటాడు పరమాత్ముడు ఆయన అంతర్యామిగా. పంచముఖాలతో జటాచూటాన్ని ధరించి ఏదైతే రుద్రదేవుడి గురించి మనం వివరణ వింటామే అలాంటి రుద్రదేవుడి రూపము కూడా భగవంతుడికి అలాగే ఉన్నది.
సో ఆ రకంగా బ్రహ్మ, విష్ణు, ఈశ రూపాణి మూడు కూడా భగవంతుడి రూపాలే. చతుర్ముఖాలతో ఉండే బ్రహ్మదేవుడి రూపము భగవంతుడిదే. బ్రహ్మదేవుడి అంతర్యామిగా అలాంటి రూపాలతో ఆ రూపంతో ఆయనే ఉన్నాడు. పంచముఖాలతో ఉన్న రుద్రదేవుడి అంతర్యామిగా పంచముఖాలతో ఉన్నాడు భగవంతుడు. రుద్రదేవుడి అంతర్యామిగా రుద్ర అనే పిలువబడతాడు. విష్ణువు అయితే సాక్షాత్తు విష్ణువే. ఇలా మూడు రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పరబ్రహ్మకి సంబంధించిన రూపాలే. బ్రహ్మణి బ్రహ్మ రూపోసౌ, బ్రహ్మదేవుడిలో చతుర్ముఖాలతో ఉండే రూపముతో ఉంటాడు. శివుడిలో పంచముఖాలతో ఉండే శివుడి రూపం ఏదైతే ఉందో ఆ రూపంతో ఉంటాడు పరమాత్మ. ప్రత్యేకంగా ఇక విష్ణువే. పృథగేవ స్థితో దేవో విష్ణురూపీ జనార్దన. విష్ణు రూపం అది అంతర్యామి రూపం కాదు, ప్రత్యేకంగా ఉన్నటువంటి రూపమే. బ్రహ్మాంతర్యామి అయిన రూపం, బ్రహ్మలాగానే ఉండే రూపం, అది బ్రహ్మాంతర్యామిగానే ఉంటుంది ఎప్పుడు కూడా, అది బయటికి రాదు. రుద్రాంతర్యామి అయిన రూపం, రుద్రుడి వలె కనిపించే రూపం, రుద్రాంతర్గతమైన రూపము అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అంతర్యామి రూపం అంతర్యామిగానే ఉంటుంది తప్ప బయటికి రాదు. కానీ విష్ణు రూపం ఎవరి అంతర్యామి కాదు, అది ప్రత్యేకంగానే ఉండేటటువంటి రూపం. ఇలాంటి ఈ మూడు రూపాలు స్వీకరించి బ్రహ్మాంతర్యామి అయిన బ్రహ్మనామకుడైన భగవంతుడు రజోగుణాన్ని ఉపయోగించుకొని సృష్టి అనేది చేస్తాడు. రుద్రాంతర్యామి అయిన రుద్రనామకుడైన రుద్రరూపి అయిన పరమాత్మ ప్రళయం చేయడానికి తమో గుణాన్ని ఉపయోగించుకొని ప్రళయం చేస్తాడు. స్థితి రూపాన్ని నియమనా చేసే విష్ణు రూపం, స్థితిని నియమనా చేసే విష్ణు రూపం ఏదైతే ఉంది కదా, ఆ విష్ణు రూపం అది సత్వగుణాన్ని ఉపయోగించుకొని స్థితి అవస్థని కలగజేస్తుంది జగత్తుకు సంబంధించి. ఇలా ఉండగా ఈ మూడు గుణాలు మళ్ళీ పరమాత్ముడి అధీనమే. త్రయోపి గుణా విశ్వాశ్రయా. మూడు గుణాలు భగవంతుడి యందు ఆశ్రయం పొంది ఉన్నాయి. మూడు గుణాలు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి గుణాలే. కానీ తథాపి సత్వతనో జీవే శ్రేయాంసి స్యుః. సత్వరూపాన్ని సత్వగుణాన్ని నియమన చేసే రూపం ఏదైతే ఉంది కదా భగవంతుడి విష్ణు రూపం, ఆ విష్ణు రూపమే జీవరాశులకి శ్రేయస్సుని కలగజేస్తుంది. ఇది మూలభూతమైనటువంటి రెండు ప్రశ్నలకి రెండు రకాలుగా సమాధానం. రెండు రకాలుగాను కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, మూడు పేర్లు ఆయనవే. మూడు పేర్లు ఆయనవే ఉన్నప్పుడు సత్వగుణాన్ని ఉపాసన చేసే లేదా సాత్వికులైన వాళ్ళకి ఉపాస్యుడైన వాడు విష్ణువే. కాబట్టి సత్వగుణతో ఏ శ్రేయస్సును కలగజేస్తాడో ఆ సత్వగుణముతో శ్రేయస్సును కలగజేస్తాడు, మోక్షాది పురుషార్థాల్ని ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఆయన అంతర్యామైన బ్రహ్మనామక రూపం, రాజసికులకి ముఖ్యంగా ఉండేటటువంటి రూపం. ఆ రాజసికులకి ఉండేటటువంటి ఈ రూపం ఏదైతే ఉంది కదా, ఈ రూపం ఇది రాజసికులు ఉపాసన చేసే రూపం. రాజసిక గుణాన్ని తను నియమన చేసే రూపం ప్రత్యేకంగా. కాబట్టి రాజసికమైనటువంటి అవస్థని అంటే రాజసికమైనటువంటి గుణానికి సంబంధించిన స్వర్గాది పురుషార్థాలని కలగజేసేటటువంటిదై ఆ రూపం అనేది ఉంటుంది. ఇక ప్రళయకారుడైన రుద్రదేవుడు ప్రళయాన్ని చేయడానికి తమో గుణాన్ని ఉపయోగించుకుంటాడు భగవంతుడు. ఆ తమో గుణాశ్రయుడైన హరనామకుడైన పరమాత్మ తమో గుణానికి ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి అక్కడ అంటే రుద్రుడి అంతర్యామిగా ఉండే పరమాత్ముడిని ఉపాసన చేస్తే ఆ పరమాత్ముడు తాంసికమైనటువంటి జీవులకు ఉపాస్యుడై ఉంటాడు. అక్కడ వాళ్ళకి భగవంతుడు అని తెలియదు, రుద్రదేవుడే అని అనుకుంటారు. మొత్తానికి రుద్రాంతర్యామి అయిన తాంసికమైన ఏదైతే గుణాన్ని నియమన చేసే రూపం ఉందో అటువంటి ఆ తాంసిక గుణాన్ని నియమన చేసే రూపం కాబట్టి అక్కడ భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అక్కడ తాంసికమైనటువంటి ప్రభావాలే కలగజేస్తాడు పరమాత్మ. మొత్తానికి ఏ గుణానికి నియామకుడే ఉంటాడో ఆ గుణానికి
సంబంధించిన అటువంటి పరిస్థితుల్నే కలగజేస్తాడు భగవంతుడు. సాత్వికులకి సత్వగుణాన్ని నియమన చేసే విష్ణు రూపంతో ఉపాసుడే ఉన్నాడు కాబట్టి సత్వగుణానికి సంబంధించిన అవస్థ అంటే మోక్షం మొదలైనటువంటి పురుషార్థాలు. బ్రహ్మాంతర్యామి అయిన రాజసిక గుణానికి నియమన చేసే పరమాత్ముడు రాజసిక ఉపాసనకి తత్ప్రతిఫలాన్ని స్వర్గాది ఫలాల్ని ఇస్తాడు. తాంసికం అనే చూసినప్పుడు రుద్రదేవుడి అంతర్యామి అయిన రుద్ర రూపం, అది తమో గుణాన్ని నియమన చేసే రూపం. ఆ తమో గుణాన్ని నియమన చేసే రూపం ఏదైతే ఉందో అది తాంసికమైనటువంటి స్థితులనే కలగజేస్తుంది. ఆ తాంసికమైన స్థితి అంటే ఏంటి? అంధతమస్సు మొదలైనటువంటివి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సత్వప్రవర్తకమైన రూపాన్ని ఉపాసన చేస్తే సాత్విక శ్రేయస్సాధనాలు కలగజేస్తాడు. రజోగుణ ప్రవర్తకమైన రాజసికమైన రూపాన్ని ఉపాసన చేస్తే రాజసికమైనటువంటి పరిస్థితుల్నే కలగజేస్తాడు. తమ ప్రవర్తకుడైన తమో గుణానికి ఆశ్రయుడైన హరనామకుడైన నారాయణుడు తాంసికమైనటువంటి గుణం కాబట్టి తాంసికమైనటువంటి స్థితులనే కలగజేసేటటువంటి వాడై ఉంటాడు. ఇలా 3 గుణాలు భగవంతుడి యందే ఆశ్రయమై ఉన్నప్పటికీ కూడా రూపభేదాన్ని ఒకటి పెట్టుకొని ముఖ్యంగా ఆ రూపానికి తగ్గట్టు ఆ గుణానికి నియమన చేసేటటువంటి రూపం కాబట్టి నా రాజస తామస దేహవత్ జీవేషు ఖలు ఇత్యనైన సత్వగుణస్య ఉత్తమత్వాదితి హేతు సూచయ. సత్వగుణానికి సంబంధించిన ఏ శ్రేయస్సాధనాలు అనేవి ఉన్నాయో వాటిని కలగజేస్తాడు. ఇక రాజసికమైన తామసికమైనటువంటి గుణాలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టే అటువంటి ఫలితాలని ఇస్తాడు పరమాత్మ. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనకు ఎటువంటి పరిస్థితి కావాలి, ఎటువంటి ఫలం మనం పొందాలి, సాత్వికమైన ఫలమా రాజసికమైనదా తామసికమైనదా అనేది ఆలోచించినప్పుడు సాత్వికమైన ఫలం మోక్షం. అది రావాలి అంటే సాత్విక గుణాన్ని నియమన చేసే సత్వగుణ నియామకమైన విష్ణు రూపాన్ని మనం విశేషంగా ఉపాసన అనేది చేస్తే ఆ గుణానికి సంబంధించిన ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. అలా కాకుండా రాజసిక తామసికమైనటువంటి వాటిని ఉపాసన చేస్తే రాజసికమైన తామసికమైనటువంటి అవస్థలనే కలగజేస్తాడు పరమాత్ముడు. సత్వం రజస్తమైతి ప్రకృతేర్గుణాస్తై యుక్త పరఃపురుష ఏక ఇహాస్య దత్తే స్థిత్యాదయే హరి విరించ హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర కలు సత్వతనౌ నృణాం స్యూహు. మనుషులకి శ్రేయస్సు అంటే మోక్షం. అటువంటి శ్రేయస్సు కలగాలి అంటే సాత్వికమైన భగవంతుడి అంటే సత్వనియామకమైన భగవంతుడి రూపాన్ని ఉపాసన చేస్తే దానికి తగ్గట్టు మనకు ఆ ఫలితాలని మనం పొందగలం అనేటటువంటి మాటని మనకు శ్రీమదాచార్యుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక ముందు శ్లోకం ప్రథమ స్కందానికి సంబంధించిన 2వ అధ్యాయం. ఆ 2వ అధ్యాయంలో 25వ శ్లోకం. 25వ శ్లోకంలో కొంచెం విశేషాన్ని చెబుతారు శ్రీమదాచార్యుల వారు. కొంచెం కఠినమైన విషయం, కాస్త జాగ్రత్తగా తెలుసుకుందాం. పార్థివాద్దారుణో ధూమస్తస్మాత్ అగ్నిస్త్రీమయ తమసస్సు రజస్తస్మాత్ సత్వం యద్ బ్రహ్మదర్శనం. మొత్తానికి పైన 3 గుణాలను ప్రస్తావన చేసి తామసిక రాజసికమైన గుణాల కంటే సాత్వికమైన గుణమే ఉత్తమమైనది అనే మాటని మనకు చెప్పారు. ఆ సాత్వికమైన గుణం ఎందుకండి ఉత్తమమైతుంది? సృష్టి చేసే రజోగుణం ఎందుకు ఉత్తమం కాదు? ప్రళయం చేసే తమో గుణం అదెందుకు ఉత్తమం కాదు? స్థితిని కలగజేసే సత్వగుణం మాత్రమే ఉత్తమమైనది ఎందుకు అనేది మనం ఆలోచించినప్పుడు దానికి ఉదాహరణగా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు శ్రీమదాచార్యులు వారు. శ్రీమద్ భాగవతంలోనూ కూడా చెప్పారు. ఏమిటి అంటే పార్థివాద్ దారుణో ధూమ. ఇప్పుడు ఒక హోమం జరగాలి అంటే దానికి 3 కావాలి. ఒకటి పృథివీ సంబంధి అయిన దారు అంటే కట్టెలు, వంట చెరుకు, హోమానికి కావలసినటువంటి సమిధలు మొదలైనవన్నీ మనం తీసుకోవచ్చు. ఏ
పదార్థం అంటే సమిధలు లాంటివి పృథివీకి సంబంధించిన కఠినమైనటువంటి పదార్థాలు. అటువంటి పృథివీకి సంబంధించిన ఏదైతే సమిధలు లాంటివి ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని హోమం చేస్తాం. హోమం చేసేటప్పుడు అగ్ని కావాలి. ఉట్టి సమిధలు ఉంటే ఉపయోగం లేదు. సమిధలతో పాటు అగ్ని కావాలి. అగ్నితో పాటు ధూమం అనేది కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు మనం సమిధల్ని ఉపయోగించుకుంటే కానీ హోమం జరగదు. హోమం జరగాలి అంటే అగ్ని ఉంటే కానీ హోమం జరగదు. ఆ అగ్ని సమిధలు రెండు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ధూమం అనేది కూడా రావాలి. 3 ఉంటే కానీ హోమం అనేది జరిగినట్టు ఉండదు. ధూమము రావాలి, అగ్ని రావాలి, సమిధలు ఉండాలి. మూడుటి రేషియో, మూడిటి యొక్క అవసరం ఒక హోమం జరగడానికి ఎంత ఇంపార్టెంటో ఆ 3 కూడా ఇంపార్టెంట్ అయినవి. ఒకటి లేదు అంటే ఇంకొకటి ఏమీ చేయలేదు. ఉట్టి అగ్ని మాత్రమే ఉంది అంటే అది సమిధలు లేకుండా అగ్ని రాదు. సమిధలు మాత్రమే ఉన్నాయి అంటే అక్కడ అగ్ని లేకుండా అది హోమానికి పనికిరాదు. అగ్ని సమిధ రెండూ పని చేయాలి అంటే ధూమం అనేది రావాల్సిందే. ధూమం అనేది రాలేదు అంటే హోమం అనేది సరిగ్గా చేయడానికి రాదు. సో ఇలా ఉండగా ఈ మూడిట్లో ఏదండి ఇంపార్టెంటు అనేది ప్రశ్న చేసుకొని పైన చెప్పిన సత్వ రజ తమో గుణాల వలె ఇక్కడ కూడా 3 ఉన్నాయి. 3 గుణాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సృష్టి జరిగితే గాని స్థితి అవ్వదు. ముందు పనిచేసేది రజోగుణం, తర్వాత పనిచేసేది సత్వగుణం. పుట్టి రజోగుణం ఉన్నా స్థితిక్రమ సాగదు, పుట్టి సత్వగుణం ఉన్నా స్థితిక్రమ సాగదు. అలా అని చెప్పి తమోగుణం లేకపోతే ఆ తమోగుణం కూడా పనికిరాదు. ఇలా 3 గుణాలు ఎంత ఇంపార్టెంటో ఒకదానికి సంబంధించి ఒకటి అలాంటి ఇంపార్టెన్స్ అనేవి పొందినవే ఉన్నాయి. అటువంటి 3 కూడా ఇంపార్టెంట్ అయి ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆ సత్వ రజ తమో గుణాలు 3 ఒకదానికి ఒకటి లేకుండా ఒకటి చేయలేవు, ఏమీ చేయలేవు. మూడిటి మీద ఆధారం అనేది ఉన్నది. ఇది ఇలా ఉన్నప్పుడు ఏది ఉత్తమం అన్నప్పుడు సత్వగుణం ఉత్తమం అని చెప్పేశారు. కానీ ఉదాహరణ తీసుకున్నప్పుడు 3 ఇంపార్టెంటే, సమిధలు ఇంపార్టెంటే, అగ్ని ఇంపార్టెంటే, ధూమం రావడము ఇంపార్టెంటే. అలాంటప్పుడు ఏది మూడిట్లో ముఖ్యమైనది లేదా ఉత్తమమైనది అని మనం ఆలోచిస్తే దానికి చెబుతారు మేఘరూపత్వా ధూమ ఉత్తమ. సమిధల కంటే ధూమం ఉత్తమం. ఎందుకు? సమిధలు అవి పృథ్వీ తత్వానికి సంబంధించినవి. పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో ఆ సమిధలు అవి నేల మీదే ఉంటాయి. వాటికి నిజమైనటువంటి సార్థకత అవి ధూమ రూపంగా పరిణామాన్ని చెందితే గాని సార్థకత అనేది రాదు. అయితే ఈ సమిధలు కాలబడితే అంటే కాలిన హోమాలకి ఉపయోగించబడి అగ్నిస్పర్శతో కాలి బూడిదైనటువంటి సమిధలు ధూమాకారాన్ని చెందుతాయి. అంటే సమిధలే అగ్ని ప్రభావముతో ధూమముగా మారాయి. సమిధల కంటే ధూమం ఉత్తమం అని అంటారు ఆచార్యులు వారు. మేఘరూపత్వా ధూమ ఉత్తమ. ఎందుకు అంటే మేఘరూపమై ఉన్నందున ధూమం అది ఉత్తమమైనది అని అంటారు. ఎందుకు? అంతరిక్ష సంబంధి అయినటువంటిది ధూమం. ఈ సమిధ అది నేల మీద మాత్రమే ఉండేటటువంటిది. అలా నేల మీద మాత్రమే ఉండేటటువంటి సమిధ ఏదైతే ఉందో ఆ నేల మీద మాత్రమే ఉండేటటువంటి సమిధ అది ధూమరూపంగా పరిణామాన్ని పొందితే గాని దానికి ఉత్తమత్వం అనేది రాదు. అంతరిక్ష సంబంధం అనేది ఎప్పుడైతే కలుగుతుందో ఆ అంతరిక్ష సంబంధం అనేది కలిగినప్పుడే సమిధకి ఉత్తమత్వం అనేది వస్తుంది. ఇలా ఉండగా ఆ ధూమం అది రావాలి అంటే ఉట్టి సమిధల ద్వారా అది నిర్మాణం కాదు కదా.
సమిధలను అగ్ని కాల్చాలి. కాల్చిన తర్వాత ధూమం అనేది నిర్మాణం అవుతుంది. ఇలా ఉండగా పృథివీ సంబంధి అయిన పృథివీలోకములోనే ఉండిపోయే సమిధలు, కట్టెలు ఏవైతే ఉన్నాయో అవి అగ్ని నిమిత్తంతో అంతరిక్ష సంబంధి అనేది అవుతుంది. ఇక్కడి నుంచి ఉత్తమమైనటువంటి అంతరిక్ష స్థానానికి వెళుతుంది. కాబట్టి ఆ అంతరిక్ష స్థానానికి వెళ్ళిన ధూమం ఈ సమిధల కంటే ఉత్తమమైనటువంటిది. ఆ సమిధలు అలాగే ఉంటే ఉపయోగానికి రాదు. అవి మట్టిలో కలిసిపోతే మళ్ళీ వర్షం రాదుగా. వర్షం రావాలి అంటే మేఘం నిర్మాణం అవ్వాలి. మేఘం నిర్మాణం అవ్వాలి అంటే సమిధలు కాలాలి. అంటే మేఘ నిర్మాణానికి సమిధ అనేది ధూమ రూపాన్ని ధరించినప్పుడు మాత్రమే మేఘ నిర్మాణం అనేది అవుతుంది. సమిధ అది సమిధగా ఉన్నప్పుడు ఎక్కువ మందికి పనికిరాదు. అది అంతే ఉంటుంది. ఎవరి దాహం తీర్చే పరిస్థితి సమిధకి ఉండదు. ఆ సమిధయే ఎప్పుడు మేఘ రూపాన్ని ధరిస్తుందో అప్పుడు జలరాశిని కురిపించి అందరి దాహాన్ని తీర్చేటటువంటి సామర్థ్యం దానికి వస్తుంది. అంటే 10 మందికి ఉపయోగమవుతుంది ఆ మేఘ రూపంలో ఉండే సమిధ. కాబట్టి సమిధ కంటే ఉత్తమమైనటువంటిది మేఘం. ఈ మేఘం అనేది నిర్మాణం అవ్వాలన్నా ఆ సమిధ అగ్నికి అగ్నికి కాలాలి. అంటే అగ్ని ద్వారా అది కాలి బూడిదయ్యాక ధూమ రూపాన్ని ధరించాక అప్పుడు మేఘం అనేది నిర్మాణం అయినట్టు అవుతుంది. కాబట్టి సమిధలని మేఘరూపంగా మార్చేటటువంటిదే అగ్ని. సమిధలని 10 మందికి ఉపయోగానికి వచ్చేట్టు చేసేదే అగ్ని. కాబట్టి ధూమం కంటే అగ్ని ఇది ఇంకా ఉత్తమమైనది అనే మాటను కూడా మనం యుక్తిబద్ధంగా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే భాగవతంలోనే చెబుతారు, పార్థివాద్ దారుణో ధూమః తస్మాత్ అగ్ని త్రయీమయః. ధూమము కంటే అగ్ని ఉత్తమం. 3 ఉండాల్సిందే, కానీ అగ్ని ఎందుకంటే ఉత్తమమైనది అని అడిగితే త్రయీమయి అయి ఉన్నది అగ్ని. త్రయీమయి అంటే వేద ప్రతిపాద్యులైనటువంటి ఇంద్రాది దేవతలని దర్శనాన్ని కలగజేసేటటువంటిదై ఉన్నది అగ్ని. ఆ మంత్రాలతో మనం అగ్నిలో ఆహుతులు వేస్తే ఆ దేవతలు వచ్చి మనకు అనుగ్రహం అనేది చేస్తారు. కట్టెలు అలాగే కాలిపోతే మేఘమవుతుంది, కానీ దేవతల దర్శనం కలగజేయలేదు. ఆ కట్టెలు సమిధలు ఎప్పుడైతే వేద మంత్రాలతో దేవతోద్దేశకంగా ఆహుతులు ఇవ్వడానికని పనికొస్తుందో ఆ ఆహుతులు ఇవ్వడంతో ఏమవుతుంది, దేవతలు వాళ్ళు మనకు ప్రత్యక్షమయ్యేటటువంటి సందర్భం అనేది ఉంటుంది. అలాంటి దేవతల ప్రత్యక్షాన్ని కలగజేసేటటువంటిదై ఉన్నది అగ్ని. త్రయీమయ వేద ప్రతిపాద్యులైన దేవతోత్తముల దర్శనాన్ని కలగజేసేటటువంటిదై ఉన్నది హోమంలో ఉన్నటువంటి అగ్ని. మనం వంట చేసుకునే అగ్ని అంత ఉత్తమమైనది ఏది కాదు, ఆకలి తీరుస్తుంది అంతేగాని హోమానికి ఉపయోగించబడే అగ్ని ఏదైతే ఉంది కదా ఆ అగ్ని అది ఉత్తమమైనటువంటిది అవుతుంది. ఎందుకు అంటే దేవతల ప్రత్యక్షాన్ని కలగజేసేటటువంటి సామర్థ్యం ఆ అగ్నికి ఉంటుంది. అంతేకాకుండా ఆ అగ్ని ద్వారా మనకు నానా విధాలుగాను కూడా స్వర్గాది లోకాలు లేదా నిష్కామ కర్మతో చేస్తే మోక్షం ఇత్యాది పురుషార్థాలు అనేవి కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి త్రయీమయిగా ఉన్న అగ్ని ఎలా మనకు దేవతల దర్శనాన్ని కలగజేస్తుందో అలా సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడిట్లోనూ కూడా సత్వగుణం ఏది ఉంది కదా ఇది యద్ బ్రహ్మ దర్శనం. ఆ సత్వగుణమే అపరోక్ష జ్ఞాన రూపమైన పరబ్రహ్మ దర్శనాన్ని కలగజేస్తుంది. కాబట్టి సత్వగుణం ఇది పరబ్రహ్మ జ్ఞానాన్ని కలగజేస్తుంది, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలగజేస్తుంది. కాబట్టి సత్వగుణమే ఉత్తమమైనది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతారు.
ఎలా అగ్ని దేవతల దర్శనాన్ని కలగజేస్తుంది కాబట్టి అది ఉత్తమమైనదో, అలాగే సత్వగుణం ఇది పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలగజేస్తుంది, అందుకనే అది ఉత్తమమైనటువంటిది అయ్యింది. ఈ 3 గుణాలు ఎలాగూ సృష్టి స్థితి ప్రక్రియకి కావాల్సినవే. కానీ రజోగుణం, తమోగుణం అది పరబ్రహ్మ దర్శనాన్ని కలగజేయలేవు. అవి తాంసికమైనవి, రాజసికమైన గుణాలు కాబట్టి పరబ్రహ్మ జ్ఞానం దాంతో రాదు. కానీ పరబ్రహ్మ సాక్షాత్కారం అనేది మనకు రావాలి అంటే సత్వగుణం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ సత్వగుణము ద్వారానే మనకు అపరోక్ష జ్ఞానం అనేది అవుతుంది. వేద అర్థభూతమైన అంటే వేద ప్రతిపాద్యుడైన పరమ ముఖ్య వృత్యా వేద ప్రతిపాద్యుడైన పరమాత్ముడి సాక్షాత్కారాన్ని కలగజేయడానికి వీలుగా ఉంటుంది సత్వగుణం. అందుకనే తమోగుణం కంటే రజోగుణం కంటే సత్వగుణమే ఉత్తమం. ఎలా పార్థివాద్దారుణ పృథివీతత్వమైనటువంటి సమిధల కంటే మేఘరూపాన్ని ధరించే ధూమం ఉత్తమమైనది, ధూమం కంటే దేవతల దర్శనాన్ని కలగజేసేటటువంటి అగ్ని అది ఉత్తమమైనదో, అలా పరబ్రహ్మైన పరమాత్ముడి దర్శనాన్ని కలగజేసేటటువంటిదై ఉన్నది సాత్విక గుణం, సత్వగుణం. కాబట్టే ఆ సత్వగుణం అనేది ఉత్తమమైనది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ రకంగా చెబుతారు. కాబట్టే 3 గుణాలు కంపల్సరిగా ఒకదాని మీద ఒకదానికి ఆధారం అనేది ఉన్నది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అయినంత మాత్రాన అన్నీ ఒకటే కాదు. సత్వగుణం మాత్రమే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలగజేయడానికి వీలుగా ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని సత్వగుణం అనేది ఉత్తమమైనది. అలాంటి సత్వగుణాన్ని నియమన చేసే భగవద్ రూపాలే శ్రేయస్సాధనాలుగాను కూడా ఉన్నాయి. అందుకనే సత్వగుణమే రాజసిక తామసిక గుణాల కంటే ఉత్తమమైనది అనేటటువంటి విషయాన్ని మనకిక్కడ తెలుపుతారు. ఇక ముముక్షవో ఘోరమూఢాన్ హిత్వా భూతపతీనథ నారాయణ కళాశ్రాంత భజంతి అనసూరేవ. 27వ శ్లోకం 2వ అధ్యాయంలో ప్రథమ స్కందం 2వ అధ్యాయంలో 27వ శ్లోకానికి కూడా ఆచార్యుల వారు టిప్పణి అనేది ఉన్నది. ఇక్కడ మోక్షవో ఘోరమూఢాన్, మోక్షాన్ని సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఘోరమైన, మూఢమైన లేదా భూతపతులను మొదలైన వాళ్ళని ఉపాసన చేయడాన్ని మానివేసి నారాయణ కళాశాంత భజంతి యనసూయవ, శాంతమైన శ్రీమన్నారాయణుడి యొక్క కళాహ అంటే రూపాలు ఏ ఉన్నాయో అటువంటి రూపాలని భజన చేస్తారు, ఉపాసన అనేది చేస్తారు. ఈ రకంగా శాంతమైనటువంటి నారాయణుడి రూపాలని ఉపాసన చేస్తారు అనే మాట 27వ శ్లోకంలో ఉన్నది. దీనికి శ్రీమదాచార్యుల వారు వ్యాఖ్యానం సాత్వికానం వాసుదేవే భక్తి రుత్పద్యతే అని రాశారు. ఏమిటి? సాత్వికులైనటువంటి వాళ్ళకి వాసుదేవుడి యందు భక్తి అనేది కలుగుతుంది. రాజసికులకి తామసికులకి భగవంతుడి యందు భక్తి అనేది కలగదు. అయితే మోక్షవో ఘోరమూఢాన్ హిత్వా భూతపతీనథ, ఎవరు వీళ్ళు? ఘోర రూపాలు ధరించిన వాళ్ళు, మూఢ రూపాలు ధరించిన వాళ్ళు ఎవరు అని అడిగితే, ఘోర రూపాన్ని ధరించిన వాళ్ళు అంటే తమో గుణానికి సంబంధించిన వాళ్ళు, మూఢ రూపాన్ని ధరించిన వాళ్ళు అంటే రజోగుణానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాంటి రాజస తామసులు, రాజస తామస గుణాలే ముఖ్యంగా ఉన్నటువంటి నియామకంగా ఉండేటటువంటి దేవతలు. అలాంటి రాజస తామసులైనటువంటి దేవతలు ఎవరు అంటే భూతపతి అయినటువంటి రుద్రదేవుడు లేదా చతుర్ముఖ బ్రహ్మదేవుడు. రజోగుణానికి మెయిన్గా నియామకుడైన వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి రజోగుణ నియామకుడైన బ్రహ్మదేవుడు లేదా తమోగుణ నియామకుడైనటువంటి రుద్రదేవుడు, వాళ్ళిద్దరినీ వదిలేసి సత్వగుణానికి సంబంధించినటువంటి శాంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సుఖాత్మకమైన శాంత అని అంటే ఏదో శాంతంగా ఉంటాడు పరమాత్ముడు అనే అభిప్రాయం కాదు, పరిపూర్ణమైన సుఖము ఉన్నవాడు అనే మాటని వ్యాఖ్యానకారులైన యాదవార్లు మనకిక్కడ తెలుపుతారు. శాంతాహ అంటే పరిపూర్ణమైన సుఖ స్వరూపము కలిగిన వాసుదేవుడి రూపాలు ఏవైతే ఉన్నాయో, శ్రీమన్నారాయణుడి రూపాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రూపాలని ఉపాసన చేస్తారు, మోక్షాన్ని పొందుతారు. యనసూయవహ అనే మాట ఒకటి చెప్పారు శ్రీమద్ భాగవతంలో. అసూయాదులు లేకుండా. ఏమిటిది అసూయాదులు లేకుండా అని అంటే, యద్యపి బ్రహ్మదేవుడు రజోగుణానికి నియామకుడు, రుద్రదేవుడు
తమో గుణానికి ముఖ్యంగా నియామకుడు. అలాంటి రజోగుణ నియామకులైన బ్రహ్మదేవుడు, తమోగుణ నియామకులైన రుద్రదేవుడు వాళ్ళిద్దరి విషయంలో మనం ద్వేషం పెట్టుకోవాలని అభిప్రాయం కాదు. అనసూయవః అంటే తారతమ్యానికి తగ్గట్టు బ్రహ్మ, వాయు, రుద్ర, గరుడ, శేష వీళ్ళందరి ఉపాసన చేయాల్సిందే. కానీ వాళ్ళనే సర్వోత్తములుగా ఉపాసన చేసేది మాత్రం తప్పు. సత్వగుణ నియామకుడైన పరమాత్ముడిని మాత్రమే ఉపాసన చేసినా తప్పే. పరమాత్ముడిని ఉపాసన చేయాలి. పరమాత్ముడితో పాటు వీళ్ళందరినీ కూడా మనం ఉపాసన చేయాల్సిందే. వాళ్ళ వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ తారతమ్య కక్షల్లో చెప్పిన ప్రకారంగా మనం ఉపాసన అనేది చేయాలి. ఇలా ఉపాసన అనేది చేయాల్సిన సందర్భం ఉన్నది. అంతే తప్ప రుద్రదేవుడు భూతపతి, తాంసికుడు అని, బ్రహ్మదేవుడు రజోగుణం నియామకుడే ఉన్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడిని మనము ద్వేష అసూయాదులతో వాళ్ళని నిందించడం అనేది తప్పు. అలా నిందించకుండా మనం జాగ్రత్త పడాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడానికి శ్రీమద్ భాగవతం అనసూయవః అనే శబ్దాన్ని ఇక్కడ పెట్టారు. అంటే వాళ్ళే సర్వోత్తములను ఉపాసన చేయడం తప్పు. తారతమ్యానికి తగ్గట్టు భగవంతుడి పరివారతయ అనేటటువంటి విషయాన్ని మనం ఉపాసన చేయడానికి వీలుగా ఉండేటటువంటి సందర్భం అనేటటువంటి మాటని శ్రీమదాచార్యుల వారు మనకి ఇక్కడ చెబుతారు. ముందు 28వ శ్లోకములో రజస్తమ ప్రకృతయ సమశీలాన్ భజంతి వై పితృభూత ప్రజేషాదీన్ శ్రేయైశ్వర్య ప్రజేప్సవ. రాజసిక దేవత బ్రహ్మదేవుడు, తాంసిక దేవత రుద్రదేవుడు వాళ్ళ ఉపాసన పరమముఖ్య వృత్యా ఎందుకు చేయకూడదు? వాళ్ళు భగవద్భక్తులే కదా. అలాంటి భగవద్భక్తులని మనం ఎందుకు ఉపాసన అనేది విశేషంగా చేయకూడదు అని అడిగితే దానికి ఆ సమాధానంగా భూతేశ ప్రజేషాదీనని వ్యాఖ్యానం చేశారు. పితృభూత ప్రజేషాదీనని భాగవత శ్లోకంలో ఉన్న శబ్దం. పితృభూత ప్రజేషాదీన్ అంటే ఏంటది? పితృభూత ప్రజయ ముగ్గురికి ఈశులైన వారు అనే అర్థం కాదు. భూతేశులు, ప్రజేశులు అనేటటువంటి మాటని మీరు ఇక్కడ తీసుకోండి అని శ్రీమదాచార్యుల వారు మనకు తమ వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. అంటే పితృభూత ప్రజేష అంటే నారాయణుడే. నారాయణుడి ఉపాసన నిషేధం చేసినట్టు అవుతుంది. అలా కాకుండా పితృభూత ప్రజయ అని ముగ్గురిని తీసుకోకుండా ప్రత్యేకంగా పితృలు, భూతేశ, ప్రజేశ అని ఇలా ఆ రుద్రదేవుడిని బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి భూతేశ, ప్రజేశ అనేటటువంటి మాటను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఆ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెబుతారు. మోక్షం పొందేవాళ్ళు సాత్వికమైన సత్వభూతమైన పరమాత్ముడి రూపాన్ని ఉపాసన చేయాలి. రజస్తమస్సులు, రాజసికులు, తామసికులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నానా విధాలుగా ఆ దేవతలకి సంబంధించిన ఉపాసనలే వాళ్ళు చేస్తారు. అటువంటి ఉపాసన చేసేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వివరించి చెబుతారు. ఎవరు రజోగుణానికి నియామకుడు అంటే నేను బ్రహ్మదేవుడు అని చెప్పాను. దాన్ని మనకి ఇక్కడ వ్యాఖ్యానకారులు శ్రీమదాచార్యుల వారి వ్యాఖ్యానానికి అనుగుణంగా దాన్ని కన్ఫర్మ్ చేసి చెబుతారు. పితృభూత ప్రజేషాదీన్ ఇత్యత్ర ద్వంద్వాంతే శ్రూయమాణే ఈశ శబ్దస్య ప్రత్యేకం సంబంధేపి పితॄణాం భజనీయత్వం న స్యాత్ అతో అత్ర వివక్షిత విగ్రహం దర్శయతి భూతేశ ప్రజేషాదీన్ అని. ఇప్పుడు పితృదేవతల్ని అంటే మనకు సంబంధించిన పితృదేవతలు అని ఉన్నారు. మన కన్న తల్లిదండ్రులు మొదలైన వాడు. కన్న తల్లిదండ్రులైన పితృదేవతలని ఈ సందర్భంలో వివక్ష అనేది చేయకూడదు. మొత్తానికి ఆ అగ్నిశ్వత్త గణం ఏదైతే హరివంశ పురాణంలో మనం వింటామో అగ్నిశ్వత్త మొదలైనటువంటి ఏవైతే గణాలు ఉన్నాయో ఆ గణాలకి సంబంధించినటువంటి పితృదేవతల్ని మనం తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉపాస్యులు అవుతారు. కానీ మనకి ఇక్కడ జనని జనకులుగా ఉండేటటువంటి పితృదేవతల్ని జనని జనకులు అనే అభిప్రాయంతో ఉపాసన చేస్తాం తప్ప దేవతా ఉపాసన చేసే సందర్భంలో వాళ్ళు రారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. మొత్తానికి భూతేశ ఎవరు, ప్రజేశ ఎవరు అంటే భూతేశ అంటే రుద్రదేవుడు, భూతగణాధిపతి. ప్రజేశ అంటే ప్రజాపతులకు అధిపతి అయినటువంటి వారు బ్రహ్మదేవుడు. అలాంటి ఆ ప్రజేశ అయిన బ్రహ్మదేవుడు, భూతేశ అయినటువంటి రుద్రదేవుడు వాళ్ళిద్దరినీ కూడా ఉపాసన అనేది చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? శ్రేయైశ్వర్య ప్రజేప్సవ, సంపద, ఐశ్వర్యం, ప్రజ అంటే పిల్లలు మొదలైనవి కలగాలి అని చెప్పి వీళ్ళని ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రజాపతులను, భూతగణాధ్యక్షులను మొదలైన వాళ్ళని.
రజస్తమ స్వభావం కలిగిన వాళ్ళు. కానీ సాత్వికులైనటువంటి వాళ్ళు మోక్షం అనే ఉద్దేశాన్ని పెట్టుకున్నారు కదా! మోక్షం అని వివక్ష చేసుకుని ఉన్నప్పుడు మిగిలినవేవి కూడా అక్కడ పనికిరావు. మొత్తానికి ఈ రకంగా భూతేష ప్రజేషుల ఉపాసన లౌకికమైనటువంటి సంపదల కోసమే మెయిన్‌గా చేస్తారు. కానీ అలౌకికమైన మోక్షమనే మహాపురుషార్థం మాత్రం అది భగవంతుడి ఉపాసన ద్వారా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని శ్రీమదాచార్యుల వారు మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ముందు 33వ శ్లోకం, 34వ శ్లోకం రెండిటికి కలిపి వ్యాఖ్యానం అనేది చేస్తారు శ్రీమద్ మధ్వాచార్యుల వారు. ఆ ప్రథమ స్కందానికి సంబంధించిన 2వ అధ్యాయములో 33వ శ్లోకం, 34వ శ్లోకం భూతేషు తద్గుణాన్ ఇత్యాది నానా మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నిటికీ కూడా మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానం ఏమిటో అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాల్టికి శ్రీకృష్ణ అర్పణమస్తు.